రేణుక గారు, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లల్ని కనడం అన్నది ఒక టెన్షన్ అండ్ స్ట్రెస్ టాపిక్ అయిపోయింది చాలా మందికి. వాట్ ఈస్ ద రీజన్ అండి? అంటే ఒక రీజన్ అని చెప్పడానికి లేదు. సో, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒక 20 ఇయర్స్ బ్యాక్‌కి వెళ్తే మెయిన్ ఒక కపుల్‌లో మేల్ అనేవాళ్ళు బయటకు వెళ్ళడము, ఫ్యామిలీకి ప్రొవైడ్ చేయడము అనేది ఉండేది. ఆడవాళ్ళకి ఇంట్లో చూసుకోవడం అనేది ఉండేది. సో, ఆడవాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ అవి తక్కువ ఉండేవి. అండ్ వాళ్ళ కపుల్‌గా వాళ్ళ లైఫ్ స్టైల్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేయడానికి ఈ ఫీమేల్ పార్ట్నర్ రోల్ కరెక్ట్‌గా ఉండేది. సో, అన్ని మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ వాళ్ళు చూసుకుంటే, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ మాత్రం హస్బెండ్ చూసుకునేవాళ్ళు. రైట్. సో, అన్నీ ఇంక వేరే ఇష్యూస్ లేకుండా వాళ్ళ లైఫ్ స్మూత్‌గా అయిపోయేది. ఇప్పుడు ఆడవాళ్ళు మేము ముందంటే మేము ముందు అనుకుంటూ, విమెన్ పడుతున్నారు. ఎంపవర్‌మెంట్ అనుకుంటూ వీఆర్ ఆన్ పార్ విత్ మెన్. సో, ఈ ర్యాట్ రేస్‌లో సో, దే హ్యావ్ బీన్ మెనీ చేంజెస్ ఇన్ దేర్ బాడీస్. కరెక్ట్. అది ఒకటి. దాంతో పాటు మనకు పెరుగుతున్న టెక్నాలజీ ఇవన్నిటితో పాటు పొల్యూషను పెరిగింది. మన హ్యాబిట్స్ మారిపోయాయి. దానివల్ల మన బాడీలో హార్మోన్స్ చేంజ్ అయిపోయాయి. ఈ మల్టిపుల్ రీజన్స్ వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది వీఆర్ ఓన్లీ ఇండియాలోనే కాదు, త్రూ అవుట్ ద వరల్డ్ వీఆర్ సీయింగ్ దట్. కానీ అదేంటో మనకి సెంటిమెంటల్ విషయం పిల్లల్ని కనడం అనేది చాలా ఒక మన కల్చర్లోనే ఉంది కాబట్టి చాలా ఒక ఇందాక అన్నట్టు ఒక టెన్స్ పాయింట్ అయిపోయింది. అంటే పిల్లలు ఇంత టైంలో కన్సీవ్ కాకపోవడం పెళ్ళయ్యాక వాళ్ళు ప్రయత్నాలు చేయడం, గుళ్ళ చుట్టూ తిరగడం, ఎన్నెన్నో నోములు వ్రతాలు పెట్టుకోవడం అయినా కూడా డిలేస్ అయిపోతున్నాయి. సో బట్ మ్యామ్, మీరు అన్న విషయంలో ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ వరకు అది అడ్రస్ చేస్తుంది. మనం చూస్తే మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా పెరిగిపోతుంది. మరి ఆడవాళ్ళు పోటీ పడితే మెన్కి ఎందుకు ప్రాబ్లం వస్తుంది? అంటే ఒక ప్రెగ్నెన్సీ రావటానికి ఫస్ట్ ఎగ్ 90%. ఓకే. 90% వచ్చేది ఎగ్ నుంచి. 10% స్పర్మ్. అలాంటి స్పర్మ్ అవసరం లేదంటే కావాలి. కాకపోతే స్పర్మ్లో ఏదైనా చిన్నదే కానీ ఏదైనా మైనర్ ఇష్యూస్ ఉంటే ఎగ్ కరెక్ట్ చేయగలదు. ఎగ్కి ఆ కెపాసిటీ ఉంది. సో ఎగ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కన్సీవ్ అవ్వడం చాలా ఇబ్బంది అవుతుంది. సో ఫీమేల్ హెల్త్ అందుకని చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ బిడ్డని మోసేది తల్లి గర్భమే. ప్రెగ్నెన్సీ రావటానికి రైట్. వచ్చింది ప్రాపర్గా వెళ్ళటానికి, ముందుకు వెళ్ళడానికి 9 months వెళ్ళటానికి, అండ్ డెలివరీ తర్వాత బేబీకి మెంటల్గా ఫిజికల్ డెవలప్మెంట్ ఉండటానికి కూడా ఫీమేల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్.